గాజా ప్రాంతం మొత్తం శ్మశానంలా మారింది. కావాలని పసిబిడ్డలను పస్తుపెట్టి చంపేస్తున్నారు. తినడానికి తిండి లేక కొన్ని లక్షల మంది ఆకలి చావులకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో పుట్టిన ప్రతి శిశువు తమకు శత్రువే అంటూ ఇజ్రాయెల్ నేత మోషే ఫ్లైగిన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గాజాలోని ప్రతి బిడ్డ తమకు శత్రువేనని ఇజ్రాయెల్ నేత మోషే ఫ్లైగిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో ఇప్పటికే గాజా ప్రాంతం వల్లకాడులా మారింది. గాజా పౌరులు వందలు వేల సంఖ్యలో చనిపోయారు. అరకొర మంది మాత్రమే బ్రతికి ఉన్నారు. అయితే వీరు కూడా తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. గాజాలో ఇటువంటి దారుణ పరిస్థితులుంటే అక్కడ పుట్టిన ప్రతి శిశువు తమకు శత్రువే అంటూ ఇజ్రాయెల్ నేత మోషే ఫ్లైగిన్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇజ్రాయెల్ ప్రధాన శత్రువు హమాస్ అన్నారు మోషే ఫ్లైగిన్. అయితే హమాస్ పాలస్తీనా ప్రజలకు చెందిన ఓ మిలిటెంట్ సంస్థ అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు ఆయన. గాజా ప్రాంతాన్ని త్వరలోనే ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటాయని మోషే ఫ్లైగిన్ ధీమా వ్యక్తం చేశారు. గాజాలో పాలస్తీనా సంతతికి చెందిన ఒక్క బిడ్డ కూడా మిగిలకూడదన్నారు మోషే ఫ్లైగిన్. ఇదిలా ఉంటే గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనుసరిస్తున్న విధానాలపై స్వదేశంలోని విమర్శలొస్తున్నాయి. చిన్నారులను చంపడం ఇజ్రాయెల్ సైనికులకు హాబీగా మారిందని అక్కడి విపక్ష నేత యాయిర్ గోలాన్ మండిపడ్డారు. యాయిర్ గోలాన్ గతంలో ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేశారు. కొంతకాలం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు చీఫ్గా ఆయన పనిచేశారు. అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. అప్పట్నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో 53,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని అనేక దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను బ్రిటన్ అర్ధాంతరంగా నిలిపివేసింది. కాగా గాజా మొత్తం ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల ప్రకటించారు. అంతేకాదు గిడియన్ చారియట్స్ పేరుతో ఇజ్రాయెల్ సైన్యం ఇటీవల గాజాలో భూతల దాడులు కూడా ప్రారంభించింది. గాజాను ఆక్రమించే దిశగా తమ పోరాటం సాగుతోందని నెతన్యాహు పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో కాల్పుల విరమణ హమాస్ ఇజ్రాయెల్ అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు చెదిరిపోతాయని అందరూ భావించారు. అయితే ఆ ఆశలు అడియాసలయ్యాయి. మొన్న మార్చిలో గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. గాజా పౌరులకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తోంది ఇజ్రాయెల్ సైన్యం.